హాయ్, అందరికీ శుభోదయం అండి. ఇది ఆషాఢ మాసం కదండి. అందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటాం. చూడండి, గోరింటాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఆకు కూడా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉండే గోరింటాకుని చిత్తూరు గోరింటాకు అంటారు. మండలుగా ఆకుని కోసుకొచ్చేసుకొని ఆకుని చీడలు లేకుండా దూసేసుకోవాలి. రివర్స్లో దూసామంటే చక్కగా వచ్చేస్తుంది. ఇలా దూసుకున్న ఆకుని మిక్సీ జార్లో వేసి ముందుగా నానబెట్టుకున్న ఒక పిచ్చ చింతపండుని నీళ్ళతో సహా వేసి కొంచెంగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే గుంతక్క పగలకొట్టి ముందుగా నానబెట్టుకుని అదైనా వేసి పెట్టుకోవచ్చు, లేదంటే నిమ్మరసం అయినా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నాకు ఒక్క రవ్వ పలసనైనా పర్వాలేదు, అయినా పెట్టుకోవచ్చు. సో రాత్రిపూట పెట్టుకుంటే తెల్లారేసరికి బాగా చక్కగా ఎర్రగా పండిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, గోళ్ళకి అంతా కూడా మంచిది. ఈ సీజన్లో ఖచ్చితంగా పెట్టుకుంటాం. తొలి ఏకాదశి నుంచి మొదలెడితే మళ్ళీ ఉగాది వరకు ప్రతి పండక్కి పెట్టుకుంటూ ఉంటాం. శరీరంలో వేడిని బాగా లాగేస్తుంది. ఇలా ఆకు బాగున్నప్పుడే కోసి దూసేసి బాగా నీళ్ళలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు.